హాయ్ గైస్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో మౌనిక గారు అండి. సో ఎందుకు ఇక్కడ ఉన్నాను అంటే ఫస్ట్ థింగ్ అండి, సో బేసిక్ గా ఒక 2000 రూపాయలు కానీ 1000 రూపాయలు కానీ బెనారసీ శారీ కానీ పట్టు శారీ కానీ ఎంత తక్కువలో కొనుక్కున్నా కూడా మనము దాన్ని ఎంత హై రేంజ్ రిచ్ లుక్ గా శారీగా కన్వర్ట్ చేయాలంటే మనకు బాగా హెల్ప్ అయ్యేది ఏంటంటే మగ్గం వర్క్ బ్లౌజెస్ హెల్ప్ అవుతాయి. అట్ ది సేమ్ టైం శారీ కుచ్చుళ్ళు అంటే మనము శారీ టజల్స్ అంటాం కదండి, ఇవన్నీ కూడా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. మన శారీని ఎక్కువ గ్రాండ్ గా తీసుకురావడానికి ఈ టూ థింగ్స్ అనేది పక్కా మెయిన్ గా ఉండాలి. కట్టు కూడా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి పెళ్లి కూతుర్లు అందరూ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఎక్కడ బాగా చేస్తున్నారు, సో కుచ్చుళ్ళు ఎక్కడ తక్కువ బడ్జెట్ లో దొరుకుతున్నాయి అని చెప్పేసి చాలా వరకు అందరూ కూడా ఎంక్వైరీ చేస్తుంటారండి. సో అందుకోసమే అందరికి ఉపయోగపడే విధంగా నేను మౌనిక కలెక్షన్స్ దగ్గర నుంచి తీసుకొచ్చేసానండి. కంప్లీట్ గా బేస్డ్ ఆన్ టజిల్స్ అనమాట. తను ఓన్ గా తన సొంత చేతులతో చక్కటి డిజైన్స్ అన్ని కూడా మన టజిల్స్ వేసిస్తారు. చాలా తక్కువ బడ్జెట్ అండి. 250 రూపీస్ నుంచి కూడా రెగ్యులర్ టజిల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. బొటిక్ వాళ్ళకైతే ఇప్పటివరకు తను చాలా బొటిక్ వాళ్ళకైతే ఇస్తున్నారు అనమాట, చాలా తక్కువ బడ్జెట్ లోనే. అదే విధంగా డైరెక్ట్ గా వచ్చే కస్టమర్స్ కి కూడా 1-2 సారీస్ ఇచ్చే కస్టమర్స్ కూడా అదే బడ్జెట్ లో అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే ముందు తీసుకొచ్చేసానండి. సో హాయ్ మౌనిక గారు, కరెక్ట్ గా చెప్పాను నేను? కరెక్ట్ గా సరే, ఇప్పుడు మన దగ్గర ఏంటి స్పెషాలిటీ అంటే రెగ్యులర్ గా ఇప్పుడు కుచ్చుళ్ళు అన్ని దొరుకుతున్నాయి బయట. నేను చెప్పినట్లే ప్రైజెస్ వైజ్ వేరియేషన్ అయితే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ప్లెయిన్ కుచ్చులతో నుంచి బ్రైడల్ ఏదన్నా వాళ్ళు ఏ వర్క్ అన్నా చూపించిన పిన్రేస్లు లేకపోతే వాళ్ళు ఫొటోస్ పంపించినవే మనం ఏదైనా కానీ చేస్తున్నారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? మనం ఒక 4 years పైన అయింది. 4 years ఫస్ట్ వేసాం కానీ కొంచెం డెలివరీ ఆఫ్టర్. ఇంకో విషయం తెలుసా మీకు, తను ఎక్కడ నేర్చుకునేదో ఇక్కడ చెప్పండి. మీ నోట్ నుంచి వినాలి నేను ఇప్పుడు. యూట్యూబ్ లో నుంచే నేర్చుకున్నాను. యూట్యూబ్ ఎంత మంచి పనులు చేస్తుంది చూడండి. అసలు లేడీస్ కి చాలా మందికి ఎంపవర్మెంట్ క్రియేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం తెలియని విషయాలు తెలుసుకుంటున్నామండి. యూట్యూబ్ లో చూసి అలా ప్రాక్టీస్ చేస్తూ ఫైనల్లీ 4 years కి ఇంత అవుట్పుట్ తీసుకొచ్చేసింది అనమాట మౌనిక కలెక్షన్ దగ్గర నుంచి. సో ఐ థింక్ ఇవాళ వీడియోలో మేము అన్ని కూడా స్టార్టింగ్ దగ్గర నుంచి బ్రైడల్ కలెక్షన్ అన్ని చూపిద్దాం. అన్ని మనం మగ్గం వర్క్ కూడా చేపిస్తున్నాం. మగ్గం వర్క్ చేపిస్తాం, మామూలు కంప్యూటర్ వర్క్ చేపిస్తాను, స్టిచ్చింగ్ కూడా. ఎవరికి ఏదన్నా మొత్తం పెళ్లి కూతురుకు సంబంధించిన సెట్స్ అన్ని డీల్ చేయగలం. మేకప్ కూడా మనకు తెలిసిన అమ్మాయి అలా కావాలన్నా ప్యాకేజ్ లాగా డీల్ చేస్తాను. అలా కూడా ఉంది. ఓకే, సో ఎక్కడ మనము కస్టమర్ ఎక్కడికి వచ్చి ఆర్డర్ చేయాలి మీకు? మనకి ఇక్కడ హరిహర దేవాలయం, అశోక్ నగర్ హరిహర దేవాలయం దగ్గరకు వచ్చేసి ఒక కాల్ చేసినా నేను వచ్చి రిసీవ్ చేసుకుంటా. లేదా మంది సాయినగర్ 6th Cross లో మా ఆయనది ఒక షాప్ ఉంది, అక్కడికి వచ్చినా రిసీవ్ చేసుకుంటా. మీరు ఎక్కడ అనుకూలం అయితే అక్కడ. మనకి 6th Cross మెయిన్ రోడ్ లో మన బామాస్ కి ఎదురుగానే సెల్ పాయింట్ ఉందండి, బ్రదర్ వాళ్ళది. సో అక్కడ మీకు నియర్ బై ఆ ఏరియా నియర్ బై వస్తుంది అంటే మీరు వచ్చే ముందు కాల్ చేసినా కూడా తన అక్కడ ఉంటది. అక్కడ మీకు శాంపుల్స్ అన్ని చూపిస్తారు. మీ శారీ అనేది తీసేసుకొని మీకు ఏ రేంజ్ లో కావాలనేది సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు ఈ ఏరియాలో అశోక్ నగర్ ఏరియాలో మనకు హరహర టెంపుల్ ఎదురుగా మనకు అపోలో పక్కన సందు నుంచి ఫస్ట్ లెఫ్ట్ లో తిరగగానే మనకు హౌస్ వస్తుందండి. నేనైతే ప్రజెంట్ హౌస్ లో నుంచి చేస్తున్న వీడియో. సో మీకు అనుకూలం బట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు తనైతే. అలాగే మౌనిక కలెక్షన్స్ 1111 అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది తనకైతే. తను అప్పటికప్పుడు ఈ అప్డేట్స్ అన్ని కూడా అందులో అప్లోడ్ చేస్తుంటారు, ఒకసారి ఫాలో అవ్వండి. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నాకైతే ఈ సారీస్ పెళ్లి కూతురు సారీస్ బాగా కొడుతున్నాయి, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. బ్రైడల్ సారీస్ వీళ్ళవి బేసిక్ గా 250 నుంచి స్టార్ట్ అవుతాయండి. బట్ కానీ పెళ్లి కూతురు సారీస్ చాలా బాగా నచ్చాయి డిజైన్స్ అన్ని కూడా. సో మొదట ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేద్దాం మనము. ఒక్కసారి చూడండి, మొత్తం ఏది కూడా ఈ బీడ్స్ కానీ ఈ వర్క్ కానీ ఏది కూడా మీకు ఫ్యూచర్ లో సో ఫేడ్ అవుట్ అవడం కానివ్వండి, డల్ ఫినిష్ రావడం కానీ అలా ఛాన్స్ లేకోకుండా చాలా నీట్ గా మొత్తం ఆల్మోస్ట్ ఏంటంటే థ్రెడ్ తో వచ్చిన వీవింగ్ ఎక్కువ చేశారు మీరు కదా. థ్రెడ్ వీవింగ్, ఈ బీడ్స్ ఆల్సో హై క్వాలిటీ మెయింటైన్, హై క్వాలిటీ. మనకి ఒక 10-15 years అయినా వైట్ అయితే కావు, బ్లాక్ కావు ఇవి. అండ్ మిడిల్ లో మీరు చూస్తే విక్టోరియా బీడ్స్ అండి ఇవి. విక్టోరియా బీడ్స్ అసలు ఏమన్నా క్రియేట్ విక్టోరియా బీడ్స్ కూడా మనకు ఆడేసాము. ఏమంటే మనకి వాళ్ళు మగ్గం వర్క్ కాంబినేషన్ బట్టి ఇక్కడ కూడా మనం హైలైట్ చేసుకో. మగ్గం వర్క్ బ్లౌజ్ కి కాంబినేషన్ ఇచ్చారు, అలా పల్స్ లో టజిల్స్ లో కూడా అనమాట యూజ్ చేస్తాం. ఈవెన్ ఇక్కడ చూడండి ఒక్కసారి, ఇందులో కూడా మనకు మొత్తం ఇలా చూడండి హెవీ వర్క్ అనమాట. ఇది పెళ్లి కూతురు శారీ, ఇది చాలా బాగుందండి. సో బేసిక్ గా మనకు ఇలాంటి హెవీ కలెక్షన్ కావాలంటే అప్రాక్సిమేట్ గా ఎంత ఉంటుందండి? ఒక 15 హబ్ ఇంత కావాలంటే మీకు ఎంత టైం పడుతుంది వేయడానికి? మాకు 2-3 days కష్టపడాలి మీరు. ఓ మై గాడ్, ఈ కుచ్చులకే అవుతుంది అక్క టైమింగ్ మనకి 1 day. అంటే ఇవి కొంచెం ఓన్ గా సింగిల్ చేసుకొని మళ్ళీ మనం దీనికి ఈక్వల్ టు 1 week లో మనకి పట్టుసారి రెడీ అవుతుంది. మీకు ఓన్లీ టజిల్ చేయడానికి చూడండి, అంటే ఇంత హెవీ వర్క్ కి 2-3 days టైం పడుతుంది. ఓన్లీ ఒక ఫ్లవర్ పడుతుంది అక్క మనకి ఈజీగా టైం. ఇంకొకటి చాలా హార్డ్ వర్క్. ఒక్కటి ఏదైనా దారం పోగు దిగినా కానీ మళ్ళీ మనం కొంచెం ఫస్ట్ నుంచి చేసుకుంటే అది ఎక్కడైనా మధ్యలో మిస్ కాదనమాట. ఓకే,
సో ఇది ఒక డిజైన్ అండి. సో పెళ్లి కూతురు శారీస్ అనమాట కస్టమర్వి. కొన్ని శాంపుల్స్ అయితే చూపిస్తున్నాము. సో మీరు ఇవే చేయించుకోవాలి, ఇవే మీరు మా దగ్గర దొరుకుతాయని వాళ్ళు కాదు. పింట్రెస్ట్ లో చూసి ఏది చెప్పినా చూసినా- లేదా గూగుల్ ఏదైనా కానీ వాళ్ళు చెప్పింది చేస్తాం మనం. ఇది చూడండి ఒకసారి నెక్స్ట్ డిజైన్. అసలు కుచ్చులు లేకుండా ఇది ఒక వెరైటీ. సింపుల్ గా మొత్తం ఆల్మోస్ట్ థ్రెడ్, మొత్తం thread work. ఇలా వచ్చేసి మొత్తం చూడండి. ఈ సారీ కాంబినేషన్స్ లో మనం పిక్ పిక్ చేసుకోవచ్చు. శారీని హైలైట్ చేసేదే మనకి శారీ కుచ్చులు. అవును, నిజం చెప్పు. ఇది ఆర్చ్ టైప్ చాలా బాగుంటాయి ఇవి అయితే. క్రోషా లేప్ స్టైల్లో ఉంటది అంతా. క్రోషా టైప్ డబుల్ కుచ్చు. ఇవన్నీ మనకి ఎవరు వాళ్ళు ఏం చెప్పారు, కొన్ని వాళ్ళ ఊరికే డిజైన్ పంపిస్తారు కానీ మనం శారీని బట్టి కొంచెం ఇది వేసుకోండి ఇది వేసుకోవద్దని కూడా కొంచెం సజెషన్ అయితే ఇస్తాం మనము. సో అవుట్పుట్ బాగా వస్తేనే మీకు బాగుంటుంది. ఇంకొకసారి ఇవ్వగలరు మనకి వాళ్ళు. చూడండి ఇక్కడ చూడండి 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు థ్రెడ్ అనేది. సో మధ్యలో కూడా ఒక వైట్ స్టోన్ లాగా ఇక్కడ పెట్టేశారు. అలాగే క్రోషా లేస్ లో కూడా ఇట్లా మనకు 3-4 లేయర్స్ వచ్చేసాయండి ఈ విధంగా అన్నమాట. ఈ క్రిస్టల్ కూడా బ్లాక్ కాదు, ఇది కూడా బ్లాక్ కాదక్క. ఓకే, అసలుకి చాలా బాగున్నాయి. సో వీటికి సంబంధించిన ప్రైజెస్ కానివ్వండి, లేకపోతే మీరు ఏ బడ్జెట్ లో కావాలనుకున్నా కూడా తను చేసి ఇవ్వగలదు అనమాట. స్క్రీన్ పైన నేను నెంబర్ ఇస్తున్నాను. ఇది స్టార్టింగ్ నుంచి చూడండి. ఇది స్టార్టింగ్ ప్రైస్. స్టార్టింగ్ ఎంత వస్తుందండి? ఇది ఒక 400 రూపీస్ వస్తుంది. ఇంకొకటి ఇవైతే ఒక 2-3 వేసేయగలము 1 డే కి. అవునా? ఓకే. అంటే ఇది వర్క్ అనేది డిపెండింగ్ ఆన్ వర్క్ అనేది డిపెండింగ్ ఆన్ వర్క్. బాగుంది, ఇది కూడా చాలా బాగుంది కానీ 400 రూపీస్ బడ్జెట్ లో. సో బేసిక్ గా ఇది మనకు 550-600 రూపీస్ వరకు విన్నా నేను మార్కెట్ ప్రైస్. మీరు ఎక్కడైనా బొటిక్ లో చూసినా గానీ మినిమం 5 పైనే దొరుకుతుంది మామూలుగా. డైరెక్ట్ గా ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవడం వల్ల కస్టమర్ కి బెనిఫిట్ అవుతుంది అంటారు. బెనిఫిట్ ఒక 100 తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే బొటిక్ లో కూడా మీకు బల్క్ లో కావాలనుకున్న మీ కస్టమర్స్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర మీరు ఏం చేయాలన్నా కూడా లైక్ సెకండ్ పార్టీ లాగా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లక్షణంగా. ఒక వాళ్ళు ఎందుకంటే బొటిక్ వాళ్ళకి సపరేట్ కాస్ట్ ఉంటుంది కంపల్సరీగా. సో నెక్స్ట్ రెగ్యులర్ బుక్స్ చూపిద్దాం ఒకటి ప్లెయిన్. ఇది స్టార్టింగ్ వే అసలుకి ఇంకా గ్యాప్ లేకుండా ఇప్పుడు అడుగుతున్నారు అనమాట, ట్రెండ్ గా అడుగుతున్నారు. వెయిట్ లేకుండా అసలుకి బీట్స్ అంతా వెయిట్ వస్తాయి అన్నట్ల. అసలు ఓన్లీ సిల్క్ థ్రెడ్ ఓన్లీ. సో ఎక్కడ గ్యాప్ లేదు, తీసేసుకొని మొత్తం ఇలా వేసారు బేబీ కుచ్చులు లాగా. ఇది ఎంత వస్తుందండి? ఇది మనకైతే 600 అక్క. ఇది కొంచెం టైం ఎక్కువ పడతాయి కుచ్చుళ్ళు. మనం తక్కువ పెట్టకుండా కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనకి ఇక్కడ డబుల్ లేయర్ వేయించాము. ఇక్కడ ఇది కావాల్సింటే మనకి 350-400 లో వస్తాయి. ఎందుకంటే ఇది దూరం తక్కువ అనిపిస్తుంది అనమాట. అది ఫుల్ ఆఫ్ ఎక్కడ ఖాళీ ఉండదు అసలు దానికి. ఈ టైప్ ఆఫ్ కావాలంటే మనకు 350 రూపీస్ అట్లా వచ్చేస్తాయి. దాంట్లోనే ఇంకొక వేరియేషన్ డబుల్ లేయర్ లోనే పూస వచ్చి. ఓకే, ఈ పూస కూడా అసలుకి మనకి షేడ్ అవుట్ అవ్వదు. ఈ బ్లాక్ మెటల్ దీంట్లో గోల్డ్ పూసలు ఉన్నాయి కానీ మనం కొంచెం దొరికినంత వరకు బ్లాక్ మెటల్ యూజ్ చేస్తాను నేను. కస్టమర్ మనకి రిప్లై బాగుండాలి. ఇదొకటి. ఇవన్నీ ఒకే బ్రైడల్ కలెక్షన్. ఇదంతా ఒకే కస్టమర్ ఇచ్చారు, ఒకే కస్టమర్. ఇవన్నీ అంత ట్రస్ట్ పెట్టుకున్నారు మీరైతే ఇన్ని రోజుల నుంచి. అబ్బా, ఓకే, చాలా బాగుంది. ఇక్కడ కుందన్స్ మళ్ళీ ఇక్కడ కొత్తగా స్టార్ట్ చేసాం. ఇట్లా క్లిప్ కుందను. ఇది కూడా ఎప్పటికప్పుడు ట్రెండింగ్ యూజ్ చేస్తారు అన్ని కూడా ఖచ్చితంగా. డిజైన్స్ అన్ని మనకి స్టోన్స్ ఏ కాకుండా ఈ క్లిప్ కుందన్ ఏమంటే ఇప్పుడు బ్యాంగిల్స్ చేస్తున్నాం, బ్యాంగిల్స్ కూడా దానికి యూజ్ చేస్తారు. ఇవి బాగుంటది, కలర్ పోదు మనకి, కలర్ షేడ్ అవుట్ కాదు. బ్యాంగిల్స్ కూడా కస్టమైజేషన్ మీ దగ్గర చేసిస్తాం. థ్రెడ్ బ్యాంగిల్స్ కూడా వాళ్ళు చెప్తే చేసిస్తాం. ఇవి చెప్పండి మళ్ళీ ఇవి కలర్ పోతాయి. బట్ ఏమంటే సింపుల్ శారీస్ కి అన్ని అవే వేయించలేదు కాబట్టి సింపుల్ వే కూడా ఉంటాయి కాబట్టి సింపుల్. ఇది డిఫరెంట్ గా ఉంది. ఇది ఫుల్ ఆఫ్ డిఫరెంట్. ఇది అయితే ఇది కూడా నైట్ రిసెప్షన్ శారీ అమ్మాయిది. చాలా బాగుంది. శారీ కూడా అలానే ఉంది. ఈ కుచ్చులే పడతాయి మనకి టైం. జడ వేసినట్లు వేసారా? జడ వేసినట్టు జడ కుచ్చులు లాగా వాళ్ళు పిక్చర్ చూపిస్తారక్క. పర్ఫెక్ట్ గా ఇలానే రావాలన్నప్పుడు పర్ఫెక్ట్ గా అలానే చేసి ఇచ్చేస్తాం. ఇది పిక్చర్ చూసి వాళ్ళు పింట్రెస్ట్ లో చూసి నాకు ఇచ్చారు ఇవి కొన్ని. ఓకే, దాన్ని బట్టే మనము డిజైన్ చేస్తాం. సూపర్, చాలా బాగా వచ్చాయి. ఏమంటే కలర్ కాంబినేషన్ ఇప్పటికి షాక్ అవుతుంది నిజంగా. ఓన్ గా చేస్తారా ఇవన్నీ కూడా ఏంటని చెప్పేసి. అంటే ఇంత వర్క్ ఉంటుంది, ఇంత టాలెంట్ ఉండాలి అసలు దీన్ని వేయాలంటే. ఓపిక కూడా ఉండాలక్క మెయిన్. అంటే ఒకప్పుడు మగ్గం వర్క్స్ అని ఇలాంటివి అంటే కూడా నార్త్ ఇండియన్స్ కే చేస్తారు, మళ్ళీ వాళ్ళు చేయలేరు అనేది అనుకుంటాం. కానీ ఇప్పుడు చాలా మంది లేడీస్ అందరూ చక్కగా నేర్చుకొని వాళ్ళ సొంతంగా కాకుండా ఈ విధంగా టైం లైక్
టైం ఉన్న టైంలో ఇలా చేసుకుంటున్నారు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇది కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో. ఇది ఒక డిఫరెంట్ 2 జెల్ వేసారు మొత్తం. 2 జెల్. ఇది సింగిల్, ఇది డబుల్. పైన ఫ్లవర్ కూడా వస్తుంది. ఏమంటే ఈ మిడిల్ లో ఏం పెట్టారండి? పూసలే అక్క. పూసలు పెట్టారు. గోల్డ్ పూసలు పెట్టింటాం. అవి మనకి ఊడవేవి. ఓకే, చాలా బాగుంది. ఇది ఒక బ్రైడల్ కలెక్షన్. ఇది కూడా సూపర్. ఇది ఉమ్, చాలా బాగుంటుంది. ఏమంటే కొంచెం మడత పెట్టినప్పుడు ఇవి పోతాయి, కానీ ఇది ఎక్కడ మనకి ఎక్కడ పూస కానీ ఏది కానీ ఊడదు. మొత్తం హ్యాండ్ వర్క్ కదా, ఎక్కడ మనకి టచ్ ఏదంటారు తెగిపోదు అసలుకి. ఫుల్ వర్కే డిఫరెంట్ గా ఉంది. నేను చాలా చూడలే ఈ ఐటమ్, లైక్ ఈ టైప్ ఆఫ్ ఐటమ్. సో కొత్త డిఫరెంట్ గా, చాలా కొత్తగా ఉంది. ప్లెయిన్ వస్తాయి కదా దీనికి కుచ్చులు. వాళ్ళకి మనం ఏం చేస్తామంటే మామూలు బ్రైడల్ వాళ్ళకి ఇట్లా ప్లెయిన్ ఏముంది వాళ్ళకి మామూలుగా కనిపిస్తాయి, వాళ్ళకి ఇది సజెస్ట్ చేస్తాం మనం. కొంచెం హెవీగా కనిపిస్తాయి. శారీకి తగ్గట్టు టాజిల్స్ కూడా. ఇది ఇంకా బ్రైడల్. కొంచెం డబుల్ థ్రెడ్ వచ్చాయి ఇప్పుడు. ఓకే, థ్రెడ్ లోనే డబుల్ గోల్డ్ మిక్సింగ్ అయ్యి వస్తుంది. ఇది అట్లా కూడా వేసిస్తాం. ఈ థ్రెడ్ లో క్వాలిటీని బట్టి కూడా లుక్ మారుతుంది కదా కంపల్సరీగా. కూడా ఇంకోటి థ్రెడ్ పోగులు కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇది కొంచెం పోగు కూడా. సో జరిది మామూలుగా కలర్ 2 మిక్స్ అవుతూ వచ్చింది. 2 మిక్స్ అవుతూ వచ్చింది ఇది. సో ఇట్లా డ్యూయల్ కలర్స్ ఉన్నప్పుడు చాలా బాగా కనిపిస్తుంది ఇవంతా కూడా. సో మన దగ్గర ఇప్పుడు మౌని కలెక్షన్స్ లో ఈ కుచ్చులతో పాటు మన దగ్గర ఇంకేమేమి ఉన్నాయండి? మగ్గం వర్క్. ఇప్పుడు కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి, వాళ్ళు బ్లౌజెస్ తీసుకెళ్లిపోయారు పెళ్లి వాళ్ళు. మనతో ఉన్నవి చూపిస్తాం. మనకి ఏదైనా వాళ్ళు కావాలంటే మనము సజెస్ట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు చేయిస్తారన్నమాట. విత్ స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేపిస్తాం. స్టిచ్చింగ్ కావాలన్నా చేపిస్తాం. హెవీ మగ్గం వర్క్ పెళ్లి కూతురు దగ్గర నుంచి ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది మగ్గం వర్క్? మగ్గం వర్క్ అయితే మనకి 1000 above అక్క. 1000 పైన. ఊరికి 1000 వేసిస్తాము అనేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఒక మాట ఉండకూడదు. 1000 above అయితే కొంచెం చూడడానికి లుకింగ్ గా ఉంటుంది. ఇప్పుడు అన్ని 1500 రూపీస్ వరకు ఉన్నాయండి, స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి. అండ్ మళ్ళీ కంప్యూటర్ వర్క్ కూడా ఉంది మనకి, అది కూడా ఉన్నాయి. అది 600 నుంచి స్టార్ట్ అవుతాయి మనతోన. సింపుల్ మామూలు కంప్యూటర్ వర్క్ లోనే కుచ్చులు కూడా వేపిస్తాం. కంప్యూటర్ వర్క్ తో కూడా ఇలా కుచ్చులు వేపిస్తాం. అన్ని ఇవే కాకుండా కొన్ని అవి కొన్ని ఇవి. అవి కూడా ఈ రోజు ఇంకా రాలేదు డెలివరీ. అవి కూడా నింటి చూపించేదాన్ని బట్ అవి లేవు, అవి కూడా చేపిస్తాం మనం. ఇవన్నీ మనకి పూస్ ఎక్కడ బ్లాక్ అయితే బ్లాక్ కాదు. కొన్ని మగ్గం వర్క్స్ కి కొన్ని ఇయర్స్ అయిన తర్వాత మన వార్డ్రోబ్ లో పెట్టాక కలర్ షేడ్ ఇవి వెళ్ళవక్క. చూడండి తేనె పూస అసలు మీకు కలర్ షేడ్ అవుట్ కాదు అసలుకి. వర్క్ కూడా అలాగే నీట్ గా ఉంటుంది. ఓకే, టాజిల్స్ కూడా ఇచ్చేస్తాం అట్లే మనం. నేను సపరేట్ గా ఇలా టాజిల్స్ బ్లౌజ్ కూడా చేపిచ్చిస్తాను. ఇవి ఒక్కటే. ఇప్పుడు మనం ఏది బ్లౌజ్ అయితే ఉంటుందో ఇలానే సింగిల్ చేసి ఇస్తాం వాళ్ళకి, వెనకల టాజిల్స్ లాగా వేసుకోవడానికి. మగ్గం వర్క్ వాళ్ళు ఏమన్నా లేదు అంటే మనం చేసిస్తాం. ఇట్లా సింగిల్ పీస్ చేసి మనం దానికి టాజిల్స్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అప్పుడు వాళ్ళు అటాచ్ చేసేస్తాం. ఓకే, బాగున్నాయండి, అన్ని బాగున్నాయి. సో ఇవండి 250 రూపీస్ నుంచి అన్నారు కదా మనకు. అవి ఏ టైప్ లో వస్తాయి మనకు? మామూలు 200 ప్లెయిన్ కుచ్చులు అవుట్ ఆఫ్, లేదా పూసల కుచ్చులు. ఒక పూస వచ్చి ఒక కుచ్చు వస్తుంది. మీరు ఏది చూపిస్తే పిన్రెస్ట్ కానీ లేదా మాకు ఇట్లా 300 లో ఉందాక మన బడ్జెట్ అంటే దాన్ని బట్టి నేను సజెస్ట్ చేస్తా వాళ్ళకి. వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి అన్ని సజెస్ట్ చేస్తాను నేను. ఓకే, సో పట్టు సారీస్ కి కాకుండా మనకు బెనారసీ సారీస్ కి ఇంకొకటి మామూలు హాఫ్ సారీస్ వేసుకుంటాం కదా, చున్నీస్ కూడా మనం ప్లెయిన్ కుచ్చులు మొత్తం వేసేస్తాం అంతా. 4 వైప్స్ వేసేస్తాము. అది చేసిస్తాను. మామూలు ఇప్పుడు హ్యాండ్ వర్క్ మామూలు బ్లౌజ్ కూడా మనం ఇక్కడ ఈ వర్క్ చేసిస్తున్నాం. మనం ఒకటి చేసి ఇచ్చాం, బ్లౌజ్ లేదు. ఇదే వర్క్ ఇక్కడ బ్లౌజ్ కి చేసి ఇచ్చాం మనం. సేమ్ ఒక లేయర్ లాగా కిందకి వచ్చేలాగా అట్లా కూడా చేసిస్తాం. ఏదన్నా ట్రెండ్ డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా చేసిస్తాం. సో ఈ మౌని కలెక్షన్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు యూట్యూబ్ ఛానల్? మౌని కలెక్షన్స్ అయితే ఒక 1.5 year అవుతుంది. అందరూ ఇవన్నీ పోస్ట్ చేస్తా ఉంటాం కొత్తవన్నీ. సో ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళు ఒకవేళ మనకి పంపిస్తాము అంటే చేసి మనం మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పెడతాం. ఓకే, ఒక 100 రూపీస్ షిప్పింగ్ బట్టి ఉంటుంది అక్క, కొంచెం రేంజ్ ని బట్టి ఉంటాయి అంతే. ఓకే, సో చూసారు కదండి మౌని కలెక్షన్స్ లో టాజిల్స్ గురించి. సో మీకు చాలా సింపుల్ గానే చూపించామండి. ఒక్కసారి తనతో కాంటాక్ట్ అయితే మాట్లాడితే మీకు క్లారిటీ వస్తుంది. నిజంగానే 300 రూపీస్ లో అయినా నేను చేసిస్తానని చెప్పడం నాకు బాగా అనిపించింది అనమాట. పర్టికులర్ గా మామూలుగా కాస్ట్ మా దగ్గర అంతే కాస్ట్ అని కాకుండా ఇంకొకటి నేను బల్క్ వైజ్ కి ఇచ్చే వాళ్ళకి ఆల్మోస్ట్ మనం ఒక రేట్ మాట్లాడుకొని వెళ్తారు వాళ్ళు. మళ్ళీ లాస్ట్ అక్క చూడక్క అంటే తప్పదు. అప్పుడు మనం ఒక 100 తగ్గిస్తే వాళ్ళకి సంతోషం. అలా తగ్గించడానికి కూడా ఒక స్కోప్ ఉంది. ఎందుకంటే మనము పక్కన షాప్స్ వెళ్ళి పెట్టుకోవడం వల్ల మనకేం వర్కౌట్ అవ్వదు. అదే మీరు ఇంట్లో వర్క్ చేసుకుంటున్నారు కాబట్టి అలా తగ్గించినా కూడా మీకు ప్రాబ్లం ఉండదు, కస్టమర్ కి బెనిఫిట్ ఉంటుంది. అది ప్లస్ పాయింట్. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే తగ్గించింది అక్క, వెళ్దాం ఇంకొకసారి
సో ఇదండి మోనీ కలెక్షన్స్ నుంచి మా వీడియో అండి. మీ అందరికి ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో మీరు కనుక ఈ అనంతపూర్ లొకాలిటీ ఉన్న వాళ్ళు అండ్ మోనికా గారిని కలవాలి అనుకుంటే సానా సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్ లో షాప్ లో విజిట్ అయిపోండి. ఆర్ఎల్స్ ఇంటి దగ్గర నియర్ బై ఉన్న వాళ్ళు హౌసింగ్ బోర్డ్ కానివ్వండి, ఇటు సైడ్ మీకు విద్యుత్ ఏమంటారు విద్యుత్ నగర్, విద్యుత్ అశోక్ సర్కిల్, నగర్. ఈ ఏరియా వాళ్ళు హౌస్ దగ్గర కాంటాక్ట్ మీ ఇష్టం అండి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలాగా. సో బై ద బై మీ లేదు నెంబర్ ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి నెంబర్స్ నేను వాట్సాప్ చేస్తా, వాళ్ళు ఓకే అనుకుంటే ఓన్లీ సారీస్ ఇచ్చేసి వెళ్తే అయిపోతుంది, అట్లా కూడా అయిపోతుంది. చేసిస్తాను. వాళ్ళే రాకుండా కొంతమంది రాలేరు, ఉమ్. కొంతమంది వేరే వాళ్ళు జెంట్స్ తో ఇచ్చి పంపించి నేను చూడండి అంటే నేను వాట్సాప్ లో కాంటాక్ట్ అవుతా వాళ్ళని, అవును కమ్యూనికేట్ చేస్తారు. కమ్యూనికేట్ 4 years చేస్తాను. నుంచి ఈ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట వీళ్ళు. సో చాలా డిజైన్ చూడంగానే మీకు రెఫరెన్స్ అనేది తెలిసిపోతుంది, ఎలా చేస్తున్నారు ఏంటి, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది మీకు అర్థమైపోయి ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో ఇదండి. సో మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. బై గైస్.